ఆడబిడ్డల కన్నీళ్లు దూర్చే బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్నది. ఇదే కాదు, వ్యవసాయానికి ఉచిత కరెంట, భూమి లేని పేదల సంగతి మీరు పట్టించుకోరా అని పాదయాత్ర సందర్భంగా అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు నేను పాదయాత్ర చేసినప్పుడు పేదలు వచ్చి నాకు చెప్పినారు. అందుకే ఈనాడు ప్రతి పేదవాడి ఇంట్లో 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్తును ఇచ్చి పేదవాడి ఇంటిలో వెలుగుల్ని చూడాలన్న ఆలోచన ఇవాళ మన ప్రభుత్వం చేస్తున్నది, అమలు చేసి తీరుతున్నది. అదేవిధంగా మిత్రులారా, రైతు రుణ మాఫీ పార్లమెంటు ఎన్నికల్లో ఓ సన్నాసి దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు. సవాలు విసిరిండు, నువ్వు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూడు అని. నేను చెప్పిన ఆగస్టు నెలలో తప్పకుండా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటాని సవాలు విసిరి ఆగస్టు రాకంటే ముందే 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేసి పేదవాళ్ళ ఖాతాలో 6,093 కోట్ల రూపాయలు ఇప్పటికే వేసిన. ఈ రోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, జూలై 31 తారీఖు దాటకంటే ముందే 1,50,000 రూపాయలు ఉన్న ప్రతి రైతుకు మళ్ళీ రెండో విడత ఖచ్చితంగా 30 తారీఖు జూలై దాటకంటే ముందే 1,50,000 రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా. ఇదే కాదు, 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా. వచ్చిన ఎంబడే 2 లక్షల రూపాయల వరకు రైతులకు ఉన్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటాను తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వచ్చింది, ఇవాళ పేదలకు కష్టాలు వచ్చినాయి. నేను చెప్పదలుచుకున్నా, పేదలకు ఎవరికి కష్టాలు రాలే, మీ కుటుంబానికే కష్టాలు వచ్చినాయి. ఆ కష్టాలను కప్పిపుచ్చుకోవడానికి పేదల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మన అసెంబ్లీలో మాట్లాడుతూ నేను కొన్ని ప్రశ్నలు అడిగి ప్రతిపక్ష నాయకుడు రావాలి అని సూచన చేస్తే కేటీఆర్ అన్నాడు, ఆయన రాడు, మేమే వస్తాం, బామార్దులమే సమాధానం చెప్తామని. టీవీలో చూసినట్టున్నాడు. 24 తారీఖు నాడు కేటీఆర్ మాట్లాడింది. 25 తారీఖు నాడు పొద్దున్నే 12 గంటలకు అసెంబ్లీ ఉంటే 11:30కి వచ్చి కూర్చున్నాడు కేసీఆర్. వీడు తిక్కలోడు, అసలే తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయింది అన్నట్లా వీడు ఏం చేసి వస్తాడో, వీడికి చేతికి ఇస్తే ఇది ఎక్కడ పోద్దా అని వచ్చి పొద్దున్నే అసెంబ్లీలో కూర్చున్నాడు. అంటే కొడుకేమో రాడంటాడు, తండ్రి ఏమో పొద్దున్నే వచ్చి కూర్చుంటాడు. అంటే ఇవాళ వాళ్ళ మధ్యలో సమన్వయం లేదు. అధికారం కోల్పోయిన బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అదే కాకుండా మన ఆయన మేడిగడ్డ గోదావరి ప్రాజెక్టులను పరిశీలించడానికి పోయిండు. మా దగ్గర బాలయ్య అనే డ్రైవర్ ఉంటాడు. వాళ్ళ కొడుకు అక్కడ ఇక్కడ అడావిడిగా తిరుగుతున్నాడు. వాడు 10వ తరగతి పాస్ అయింది కానీ వాడికి ఏందో ఈ తిరుగుళ్ళు అలవాటు. ఊరికే టీవీ చూస్తున్నాడు. కేటీఆర్ ఉన్నాడా సార్ అంటుండు. ఎందుకురా అంటే, సార్ కేటీఆర్ గారికి సెల్ఫీలు దిగుడు, సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు అలవాటు. అసెంబ్లీలో నోరు జారుతాడు. ఆడ మేడిగడ్డ గోదావరి జిల్లాల కాలు జారిండు అనుకో, అండ్లబడి కొట్టుకపోతే లేనిపోని పని అవుతుంది అన్నాడు. మరి ఏం చేయాలంటే ఇది కూడా కష్టమే సార్. ఆయన నీళ్ళలో కొట్టుకపోతేనేమో కుటుంబానికి విషాదం, బయటికి తీస్తేనేమో ఇది రాష్ట్రం మొత్తానికి విషాదం అవుతుంది. ఎందుకంటే ఈ తెలంగాణను తెగ నమ్ముకుంటారు వాళ్ళ కుటుంబం అని. అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలని వంచినందుకు 2023లో ప్రభుత్వానికి రాకుండా ఓడగొట్టిండ్రు. బుద్ధి మారక, అహంకారం తగ్గక అల్పం మాటలు మాట్లాడుతుంటే పార్లమెంటులో గుండు 0 ఇచ్చిండ్రు టీఆర్ఎస్కు. ఇప్పటికి కూడా వాళ్ళ బుద్ధి మారలే. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంపూర్ణంగా సహకరించి ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ ప్రభుత్వానికి సూచనలు ఇస్తే కనీసం పంచాయతీ ఎన్నికల్లో ఏమైనా వస్తుండే. కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల